హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ షేప్లో ఉండే లీఫ్ ఎలాగ సింపుల్గా చేసుకోవాలనేది చూసేద్దాం. దానికోసం స్క్వేర్ షేప్లో ఉన్న ఒక పేపర్ని అయితే తీసుకోండి. ఆ పేపర్ని మధ్యకి ఫోల్డ్ చేయండి, ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా. ఆ ట్రయాంగిల్ షేప్లో వచ్చిన పేపర్ని ట్రయాంగిల్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇందులో ఒక సగంని మాత్రమే మనం యూస్ చేస్తాము ఈ లీఫ్ని కట్ చేయడానికి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో అయిపోతుందండి. ఆ ట్రయాంగిల్ షేప్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా జిగ్జాగ్ షేప్లో వచ్చేలాగా అలాగా ఫోల్డ్ చేసుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మనం ఫుల్ పేపర్నైనా సరే మనం ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చండి. నేనైతే హాఫ్ ట్రయాంగిల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇలాగ ఫోల్డ్ చేసేసిన తర్వాత దాన్ని మధ్యకి అయితే మళ్ళీ తిరిగి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మధ్యలో ఈక్వల్గా వచ్చేలాగా దాన్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని గట్టిగా దాన్ని ప్రెస్ చేసుకుంటే అదైతే దగ్గరికి వస్తుంది. దాన్ని మనం ఫెవికాల్తో ఇలా అయితే అంటించుకోవాలి. అప్పుడు అది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చూడండి, వీడియోలో క్లియర్గా అయితే తెలుస్తుంది మీకు. అంతే, సింపుల్గా ఉండే లీఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని విడదీసుకుంటే సరిపోతుంది. లీఫ్ లాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు ఎంత చిన్న ఫోల్డింగ్స్ చేసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఆ లీఫ్ అయితే ఉంటుంది.